హరే కృష్ణ. ప్రతి ఒక్క యాక్సిడెంట్ చిన్నదైనా సరే పెద్దదైనదే సరే మనం అనుకుంటాము ఇట్స్ న్యాచురల్, అవుతుంది ఒక్కొక్కసారి అని. కానీ ఈ కేసులో అయిన ఒక చిన్న యాక్సిడెంట్, దెబ్బ కనిపించేది చిన్నదే కానీ తెర వెనుక జరిగిన నష్టం అపారం. లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. ఈ స్టోరీ ఒక యంగెస్టర్ 23 years అబ్బాయిది. ఆల్రెడీ బాగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసి హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఒక మంచి కంపెనీలో మంచి శాలరీతో హీఈస్ వర్కింగ్. తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ తన మీద చాలా ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫైన్. బాగా చదివినాడు అని తల్లిదండ్రులు కొనిపెట్టిన 2 lakh rupees బండి మీద అబ్బాయి ఒక రిసార్ట్కి వెళ్తూ ఉన్నారు. రిసార్ట్కు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అయిన ఈ యాక్సిడెంట్ తన జీవితంని చేంజ్ చేసేసింది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ ఈ వీడియో చాలా జనం ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి ఆకర్షక్ మోడాలిటీ ద్వారా సొల్యూషన్స్ దొరుకుతుంది. అన్నోన్ రీజన్స్కి వినాకారణ సఫర్ అవుతూ ఉంటారు. ఆ రీజన్సే తెలియదు ఎందుకు సఫర్ అవుతున్నారు. అలాంటి రీజన్స్ కూడా ఆకర్షక్ మోడాలిటీలో తెలిసి దానికి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. టోల్డ్ ఈ అబ్బాయి చాలా బాగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మంచి కంపెనీలో జాబ్ చేస్తూ హ్యాండ్ఫుల్ ఆఫ్ శాలరీ తీసుకుంటూ మంచి ఫ్యామిలీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బాయి చాలా బాగా చదివాడు కదా, బాగా పాస్ అయ్యాడు అని తల్లిదండ్రులు కూడా మంచి ఒక 2-wheeler కొనిపెట్టారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెరీ ఫైన్. యాజ్ బాగానే జరుగుతూ ఉంది. కానీ ఉన్నట్లుండి కొన్ని రోజులుగా వాళ్ళ కొడుకులో చాలా మార్పులు ఉన్నట్లుండి ఒకరోజు ఇంటికి తాగి రావడం ఓకే, ఏదో ఫ్రెండ్స్తో కంపెనీలో తాగి వచ్చాడు అనుకోవచ్చు. కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు తనకి డ్రింక్స్ ప్రాక్టీసే లేదు అని. డ్రింక్స్ ప్రాక్టీస్ లేదు, సిగార్ ప్రాక్టీస్ లేదు, గ్యాంబ్లింగ్ ఏది ఎలాంటి బెట్టింగ్ ఏ జోలికి వెళ్ళని ఈ అబ్బాయి ఉన్నట్లుండి ఒకరోజు హీ కేమ్ టు బూజింగ్. అది ఓకే, ఏదో ఒక రోజు అయితే ఫైన్ అనుకోవచ్చు. కానీ ఇట్ గాట్ టు కంటిన్యూస్ స్లోలీ. వాళ్ళ ఇంట్లో దే ఆర్ కంప్లీట్లీ వెజిటేరియన్స్. కానీ ఈ అబ్బాయి మాత్రం స్లోలీ హీ కన్వర్టెడ్ ఇంటూ నాన్ వెజిటేరియన్. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగిన చేంజెస్ అండి, స్లోలీ కాదు. తర్వాత హీ స్టార్టెడ్ సిగార్ ఆల్సో. ఇది కూడా వాళ్ళకి పేరెంట్స్ది నోటీస్డ్. వాళ్ళ పేరెంట్స్కి అర్థం కానిది ఏమంటే ఎప్పుడు స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో లేనిది ఇప్పుడు మంచి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ సర్కిల్ దొరికిందో మా అబ్బాయికి ఇలా చేంజ్ అయిపోయాడు వితిన్ డేస్ అని వాళ్ళకి ఇది చాలా క్వశ్చన్ అయిపోయింది. ఇందే కాదండి, ఇంట్లో ప్రవర్తన చేంజ్ అయిపోయింది. ఇంట్లో ఎవరితో మాట్లాడటం స్టాప్ చేసేసాడు. ఏమైనా ఎవరైనా క్వశ్చన్ అడిగితే కంప్లీట్లీ హీ స్టార్టెడ్ ఫైటింగ్. దాంతో ఎవరికి మనసుకు శాంతి లేదు, నెమ్మది లేదు. వచ్చిన శాలరీ మొత్తం 1 month అయ్యే లోపలనే, ఇదంతా స్టార్ట్ అయ్యి 1 month అయ్యే లోపలనే అంటున్నారు వాళ్ళ మదర్. మొత్తం శాలరీ అంతా దే డోంట్ నో వేర్ హీ స్పెంట్, 0. ఇది కాకుండా ఎవరో ఫ్రెండ్స్తో ఏదో క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా హీ స్టార్టెడ్ టేకింగ్ మనీ ఆల్సో. అంటే చూడండి, ఒక మనిషి ఎలా ఉండే మనిషి కొంచెం టైంలోనే ఎలా ఫ్లిప్ అయిపోయినారు. ఎలాంటి ప్రాక్టీస్ లేదు కానీ ఇప్పుడు అన్ని అలవాట్లు ఉన్నాయి. మనీ ఎక్కడ పోతా ఉందో అర్థం కావడం లేదు. ఇంట్లో ఇంతవరకు ముద్దుల కొడుకు తల్లిదండ్రులకి, కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కూడా తనకు హీస్ నాట్ కేపబుల్ ఆఫ్ టాలరేటింగ్. చిరాకు, వాళ్ళతో ఫైటింగ్, ఇంట్లో అన్నం తినేది మానేశాడు. కానీ వాళ్ళ మదర్ చెప్తున్నారు ఒక ఫ్రెండ్ ద్వారా కాల్ కూడా వచ్చి ఎందుకో వీడిలో చాలా బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి, మనకు అర్థం కావడం లేదు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. సో వాళ్ళ మదర్తో మాట్లాడి కెన్ వి ట్రాక్ ఎందుకు ఈ చేంజెస్ వచ్చాయో, ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడా, ఏదైనా ప్రాబ్లం అయ్యిందా అని హీ కాల్డ్ హిస్ పేరెంట్స్. వీళ్ళ పేరెంట్స్ స్లోలీ నిద్రపోయినప్పుడు తన మొబైల్ తీసుకుని ట్రాక్ చేసినప్పుడు అవును ఒక అమ్మాయి ద్వారా కాల్స్ కూడా ఉన్నాయి. హీ స్పీకింగ్ టు సమ్ గర్ల్. ఆ అమ్మాయి తనకన్నా చాలా చిన్నది. షీ స్టిల్ ఇన్ అ కాలేజ్, షీ స్టడీయింగ్. ఇది అన్ని చూసిన తర్వాత వాళ్ళు దే గెస్డ్ మేబీ తన ఫ్రెండ్ చెప్పినట్లు డిప్రెషన్లో ఉన్నాడా, ఏమైనా ఈ అమ్మాయితో రిలేషన్ బాగా లేక అని దే ట్రై టు ఫైండ్ అవుట్. కాంటాక్ట్ ది గర్ల్ అండ్ అక్కడ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఫైన్.
ఆ అమ్మాయికి కూడా తెలీదు ఈ అబ్బాయి ఇలా హీస్ డ్రింకింగ్ లేదా సిగర్ హ్యాబిట్ ఉంది లేదా ఇలా అప్పు చేస్తూ ఉన్నాడు, చాలా హీఈస్ నాట్ గుడ్, హీఈస్ నాట్ ఇన్ ద ఫైన్ కండిషన్ అని ఆ అమ్మాయికి కూడా తెలీదు అని వీళ్ళకి తెలిసి వచ్చింది. ఆ అమ్మాయితో తన రిలేషన్ ఎప్పటి నుంచి అంటే ఈ లాస్ట్ 1 month నుంచే దే మెట్ సమ్వేర్ ఇన్ కాఫీ షాప్ అండ్ అక్కడి నుంచే పరిచయం అని చెప్పింది. దిస్ వాజ్ నాట్ అ లాంగ్ రిలేషన్. అంటే వీళ్ళకి అర్థమైంది ఏమంటే ఆ అమ్మాయి వల్ల అయిన ప్రాబ్లంకి డిప్రెషన్లోకి వెళ్ళలేదు, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని వీళ్ళకి అర్థమైంది. ట్రై టేకింగ్ హిమ్ టు సైకాట్రిస్ట్, కానీ ఈ అబ్బాయి సైకాట్రిస్ట్ దగ్గరకి వెళ్ళేకి రెడీనే లేదట. చిన్న పిల్లలైతే మనం ఏదో ఒకటి కొట్టి తీసుకుని వెళ్ళొచ్చు కదండి, ఇంత పెద్ద అబ్బాయిని హౌ విల్ దే టేక్ ఫోర్సిబుల్ టు సైకాట్రిస్ట్? లెట్ us go to సైకాట్రిస్ట్ అన్నప్పుడు హీ టెల్స్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్, నాకు అవసరమే లేదు, ఐఎమ్ ఓకే. సో ఇది ఇలా వస్తూ వాళ్ళు చెప్తున్నారు దిస్ కంటిన్యూడ్ టిల్ 3 years. 3 years వరకు ఆ అబ్బాయి హీ హ్యాస్ చేంజ్డ్ ఇన్ నియర్లీ 5 jobs. అంటే జాబ్ కూడా ఎలా అయిపోయిందంటే తను ఎలా ప్రొఫెషనల్ కోర్స్ చేశారు, చాలా హై పొజిషన్లో ఉన్నారు, అక్కడి నుంచి హీ స్లోలీ కేమ్ డౌన్. ఎందుకంటే బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి కంపెనీస్లో. బిహేవియర్ సరిగ్గా లేకపోతే ఎవరైనా వీ హ్యావ్ సో మెనీ కాంప్లైన్సెస్ ఇన్ ది కంపెనీ విచ్ విల్ టర్మినేట్, రైట్? ఇదే జరుగుతూ వచ్చింది అబ్బాయికి. 3 jobs అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో 5th జాబ్లో ఉన్నాడు, కానీ ఏదో చిన్న జాబ్, శాలరీ సరిగ్గా లేదు. బికాస్ ఇలాంటి కండిషన్లో హీ కెనాట్ అటెంప్ట్ ఫర్ ది హయ్యర్ పోస్ట్. అంటే ఫైనాన్షియల్ కూడా డౌన్ వచ్చేసారు, ప్లస్ హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్. ఇదన్నీ వాళ్ళు ఆలోచించి తిరగని ప్లేసే లేదు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఏదైనా రెమెడీ చేయాలంటే చేస్తూ వచ్చారు. సైకాట్రిస్ట్ని ఈ అబ్బాయిని కాకుండా వాళ్ళు వెళ్ళి బిహేవియరల్ చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్ రికార్డింగ్ కూడా తన యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే రికార్డింగ్ అవన్నీ చేసి వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి సైకాట్రిస్ట్ ఏమంటున్నారు అంటే అవును సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, దిస్ మే బి ట్రిగర్డ్ డ్యూ టు సంథింగ్, చాలా బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి, మీరు ఈ మెడికేషన్స్ ఇవ్వండి, లెట్ us వాచ్. కానీ మెడికేషన్స్ ఇచ్చేది ఎలాగా, హీస్ నాట్ రెడీ టు టేక్. చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ స్లోలీ చెప్తున్నారు తనకు అమౌంట్ అవసరం వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ని హీ స్టార్టెడ్ టార్చరింగ్, నాకు అమౌంట్ కావాలి. అది తక్కువ అమౌంట్ కూడా కాదండి, హీ స్టార్టెడ్ డిమాండింగ్ ఇన్ lakhs. సో వాళ్ళు ఇవ్వకపోవడంతో హీ స్టార్టెడ్ లైక్ నేను కోర్టుకి వెళ్తాను అండ్ ఐ విల్ డిమాండ్ ఫర్ మై షేర్ ఆఫ్ ప్రాపర్టీ అని మాట్లాడడానికి స్టార్ట్ చేసేసి వీళ్ళకి ఓకే సో అట్లీస్ట్ మ్యారేజ్ చేస్తే హీ విల్ బికమ్ ఫైన్ అని స్లోలీ దే టోల్డ్ దే స్టార్టెడ్ గివింగ్ సమ్ అమౌంట్. అలా 1 lakh, 2 lakhs, 3 lakhs వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు దాదాపు 20 lakhs వరకు హీ హ్యాస్ టేకన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఒకే ఇంటెన్షన్ ఏమంటే అంత లోపల మ్యారేజ్ ఏదైనా చేస్తే మేబీ హీ విల్ గెట్ సెట్ అని. కానీ వీళ్ళు ఎక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకుని వచ్చినా కూడా హీఈస్ నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్. సో హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ట్రాక్. సో వీళ్ళు అనుకున్నారు ఓకే ఆ అమ్మాయితో హీస్ ఇన్ రిలేషన్, సో ఆ అమ్మాయిని వి విల్ గెట్ హిమ్ మ్యారీడ్ అని ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి విల్ యూ గెట్ మ్యారీడ్ అని అన్నీ అడిగి దెన్ షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ తన దగ్గర వచ్చేసి వాళ్ళ మదర్ ఫాదర్ మీ మ్యారేజ్ సెట్ చేస్తున్నాము, ఆ అమ్మాయి కూడా షీఈస్ కంప్లీట్లీ ఫైన్, సో వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, వి విల్ గెట్ యూ బోత్ మ్యారీడ్. He's not ready to get married also. He is like, I will be only in relationship. I'm not ready for this responsibilities. ఈ దెబ్బకి వాళ్ళ పేరెంట్స్కి కాదండి ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ షాక్ అయిపోయింది. అంటే హీఈస్ ఓన్లీ మెయింటైనింగ్ ది రిలేషన్షిప్ అంతే, హీఈస్ నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్. వాట్ ఈస్ ద రీజన్ అని అడిగితే దానికి రీజనే లేదు, జస్ట్ హీ వాంట్ టు ఎంజాయ్ ది లైఫ్. మంచి తరాలో ఏమైనా చేస్తున్నాడా అంటే హీఈస్ నాట్ డూయింగ్ దట్. తర్వాత అమ్మాయి ద్వారా తెలిసింది ఏమంటే ఆ అమ్మాయి కాకుండా ఈ అబ్బాయికి ఇంకొక 2-3 వేరే అమ్మాయిలతో హీఈస్ హ్యావింగ్ ది అఫేర్ అని, వాళ్ళకి హీఈస్ టేకింగ్ ఆల్ ది మనీ అండ్ హీఈస్ స్పెండింగ్ దేర్ అని ఆ అమ్మాయి ద్వారానే వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వచ్చింది. అంటే ఇక్కడ ఒక్క ప్రాబ్లం కాదండి, మంచి బాగా ఉండే అబ్బాయికి ఇది గమనించండి, ఏది వెతుకుదామంటే ఒక లోటు లేని అబ్బాయి, అలాంటి అబ్బాయి జీవితంలో ఇంత చేంజెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫైనాన్షియలీ కమింగ్ డౌన్ అండ్ డిప్రెషన్. అది డిప్రెషన్ అయితే కాదండి, బిహేవియరల్ చేంజెస్, సడన్ బిహేవియరల్ చేంజెస్, బూజింగ్, సిగార్. ఇప్పుడైతే ఐ థింక్ బెట్టింగ్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు, లేదంటే అంత అమౌంట్ ఎక్కడండి వేస్ట్ చేస్తారు.
అండ్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ వాడేసి కేమ్ డౌన్ ఫ్రమ్ ది జాబ్ ఆల్సో. ఇప్పుడు ఏదో చిన్న పోస్ట్లో జాబ్ చేస్తున్నారు. టార్చరింగ్ ద పేరెంట్స్ టు గివ్ ది మనీ. నేను ప్రాపర్టీకి కోర్టుకి వెళ్తాను అనడం. మనం ఒక్కసారి కోర్టుకి వెళ్తే మనకు తెలుస్తుందండి, మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ మనశ్శాంతి అనేది వెళ్ళిపోతుంది, తెగదు. అండ్ ద పేరెంట్స్ డోంట్ వాంట్ టు లివ్ హిమ్ అన్మ్యారీడ్ విత్ ది ప్రాపర్టీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలా వదిలేస్తే ఇచ్చిన ప్రాపర్టీని కూడా అంత స్పాయిల్ చేసేసి రోడ్డు మీదకి పడతాడు అని వాళ్ళకి బాగా తెలుసు. దే కాంట్ కంట్రోల్. కొన్ని మ్యారేజ్ చేద్దామంటే హీస్ నాట్ రెడీ ఫర్ దట్. అటు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతూ ఉంది. అదే కాకుండా చాలా జనం అమ్మాయిలతో హీస్ హ్యావింగ్ అ ఫేర్. సో వీళ్ళకి ఇది ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఇదే కాకుండా వాళ్ళ మదర్ ఇంకొక విషయం చెప్పారండి. ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇలా అన్నీ చేంజ్ అయిపోయాడో వాళ్ళ మదర్ చెప్తున్నారు, కరెక్ట్ అమావాస్య టైంలో వాళ్ళ మదర్కి డ్రీమ్లో 2 అమ్మాయిలు కనిపిస్తారు అని చెప్తా ఉన్నారు. ఆ 2 అమ్మాయిలు అంటే నాట్ లైక్ అ గర్ల్స్ అండి. వాళ్ళ మదర్ చెప్తున్నారు, షీ నోస్ దట్ దే ఆర్ గోస్ట్, అంటే నెగటివ్ ఎనర్జీస్ కమ్ ఇన్ టు అవర్ డ్రీమ్. ఎందుకు నాకు కనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఎప్పుడు అమావాస్య టైంలో ఇలా తనకు డ్రీమ్ వస్తుందో 2-3 డేస్లోనే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళ మదర్. అంటే అబ్బాయి వల్లనే హీ డ్రింక్స్ అండ్ కమ్స్ అండ్ ఏదో అనడం, అండ్ ఫాదర్ అండ్ సన్కి చాలా పెద్ద ట్రబుల్ అయిపోయి గొడవ అయిపోయి వాళ్ళ మదర్ కూడా ఇంటర్వ్యూన్ చేసి ఇలా అని చెప్పారు. వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఎప్పుడు లేనిది వాళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద హై రైజ్ అపార్ట్మెంట్. ఎప్పుడు లేనిదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచి వాళ్ళ అబ్బాయిలో ఈ బిహేవియరల్ చేంజెస్ అన్నీ స్టార్ట్ అయినాయి. షీ టెల్స్ ఎవ్రీ నైట్ సో బ్యాడ్స్ కమ్ ఇన్ టు దేర్ అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. అంటే మనకు బయట ఇది ఉంటుంది కదండి, బయట సిట్టింగ్ ఏరియాలో షీ నోటీసెస్ దట్ ఎవ్రీ డే దే హ్యావ్ సో మెనీ బ్యాట్స్. అంటే తను చెప్తున్నారు, ఆ సిట్టింగ్ ఏరియా ఒక పాడుబడిన బంగ్లాలాగా అయిపోయింది. ఆ బ్యాట్స్ అన్నీ కూర్చొని అక్కడ వెళ్ళడానికే మనకు చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళు అక్కడ ఏ తులసి చెట్టు పెట్టారో అక్కడ ఆ తులసి చెట్టు అంతా ఎండిపోయి అక్కడ భయంకరంగా సిచ్యువేషన్ తయారైపోయింది అని చెప్పారు వాళ్ళ మదర్. స్లోలీ ఇది వాళ్ళ అబ్బాయి బిహేవియర్ ఇలా చేంజ్ అవుతూ వచ్చే కొద్దీ అండ్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తూ తను చెప్తున్నారు, ఒక్కొక్క రోజు నైట్ టైమ్స్ యూజువలీ తను ఎందుకు నోటీస్ చేశారని కూడా తను బాగా చెప్పారు. ఈ అబ్బాయి వచ్చేది చాలా లేట్ అయిపోతుంది. వచ్చిన తర్వాత కొన్ని డేస్ హీ విల్ బి ఇన్ అ పీక్ బూజింగ్ స్టేట్. వచ్చిన వెంటనే పడిపోతాడు. తన మదర్ వెళ్ళి తనని మేబీ బెడ్ మీద టు ప్లేస్ హిమ్ నీట్లీ వెళ్ళినప్పుడు షీ టెల్స్ హీ స్టార్ట్స్ స్పీకింగ్ ఇన్ అ లేడీస్ వాయిస్. వాళ్ళ మదర్కి ఇది విని షాక్ అయిపోయింది. అంటే తను చెప్తున్నారు, ఒక 2-3 టైమ్స్ ఇది విన్నారంట. హీ ఆటోమేటికలీ స్టార్ట్స్ స్పీకింగ్ ఇన్ అ లేడీస్ వాయిస్. వాళ్ళ మదర్కి ఫస్ట్ అర్థం కాలేదు, కానీ దెన్ షీ సస్పెక్టెడ్ దెర్ ఇస్ సంథింగ్ వెరీ సీరియస్ ఇష్యూ. దే స్టార్టెడ్ కాంటాక్టింగ్ మెనీ పీపుల్. కానీ వాళ్ళకి ఎక్కడ రెమెడీ రాలేదండి. యూజువలీ దే టోల్డ్ ఇలా చేయండి అని. తను చెప్తున్నారు, ఏదైనా రెమెడీ చెప్పినప్పుడు అది చేస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫైటింగ్స్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇలా చేసినప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి రావడమే మానేశారు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా పూజ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిన వెంటనే ఆ అబ్బాయి సే హీ డజంట్ కమ్ టు హోమ్ ఫర్ 4 to 5 days. 4 to 5 days అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి వెతికి మళ్ళీ ఫైటింగ్ చేసి మళ్ళీ తనని పీల్చుకొని రావాలి. దెన్ వాళ్ళ మదర్ కేమ్ అక్రాస్ మీ అండ్ షీ కాంటాక్టెడ్ మీ. అండ్ ఆ అబ్బాయికి ఇఫ్ వీ టెల్ ఆకాశిక్ రీడింగ్ కోసం అని హీ విల్ నెవర్ అగ్రీ ఫర్ దిస్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం ఉన్న కేసెస్లో చాలా జనం ఇలాగే ఉంటారు. దే విల్ నాట్ బి రెడీ ఫర్ ఎనీ సొల్యూషన్. అప్పుడే మనకు అర్థమైపోవాలి దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ నెగటివ్ ఎనర్జీ అని. సో మనం వాళ్ళ మదర్ ఆకాశిక్ రీడింగ్ తీసుకుందాము అని వి ప్లాన్డ్. తన రికార్డ్స్ ఓపెన్ చేసినప్పుడు మనం చూసింది ఇది. నాకు ఫస్ట్ కనిపించిన సీన్ ఏమంటే, ఒక డార్క్ థిక్ ఫారెస్ట్ లాగా ఉందండి ఏరియా. ఒక మెయిన్ రోడ్ ఉంది, అటు ఇటు అంత ట్రీస్ ఉన్నాయి, చాలా డార్క్ ఉంది, అంటే నైట్ టైమ్స్ ఉంది. ఒక అబ్బాయి వెహికల్ మీద వస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 pigs వచ్చాయి. అడ్డం వచ్చిన వెంటనే స్కిడ్ అయిపోయి కింద పడ్డాడు. సో
సో నేను వాళ్ళ మదర్ని అడిగాను, మీ అబ్బాయి ఎక్కడైనా ఇదంతా అయ్యే కన్నా ముందు ఎక్కడైనా టూర్ వెళ్ళారా అంటే వాళ్ళ మదర్ అన్నారు, చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉన్నారు, అప్పుడు వెళ్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు అని వాళ్ళ మదర్ అన్నారు. సో నెక్స్ట్ ఐ ఆస్క్డ్, థిక్ ఫారెస్ట్ ఉండే ప్లేస్లో ఎప్పుడైనా వెళ్ళి అక్కడ తన 2-wheeler మీదనే స్కిడ్ అయ్యి పడ్డ ఎప్పుడైనా ఒకేషన్ ఉందా అన్నప్పుడు వాళ్ళ మదర్ కాటన్స్, అవును, ఇట్ వాజ్ సమ్ 3 years బ్యాక్. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నైట్ టైమ్స్ ఏదో 2 pigs వచ్చాయని చెప్పాడు, స్కిడ్ అయ్యి కింద పడ్డాడు, ఒక చిన్న ఆర్మ్లో ఒక చిన్న హెయిర్ లైన్ క్రాక్ అయ్యింది, మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాము అండ్ వీ గాట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఆల్సో, మనకు బాగా గుర్తుంది అని చెప్పారు. అండ్ ద మెసేజ్ ఐ గాట్ వాస్, ఇది అయిన తర్వాతనే ఆ అబ్బాయిలో బిహేవియరల్ చేంజెస్ స్టార్ట్ అయింది. నా ఆస్క్డ్ హిస్ మదర్, షీ టోల్డ్ ఎస్ పర్ఫెక్ట్లీ, అప్పటి నుంచినే ఇదంతా మనకు స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. ఐ కుడ్ సీ ఎప్పుడు తను పడ్డారో 2 pigs వల్ల అని చెప్పాను కదండి, దోస్ వర్ యాక్చువల్లీ నాట్ ద 2 pigs, నెగటివ్ ఎనర్జీస్ కమింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది pigs. దోస్ వర్ 2 female నెగటివ్ ఎంటిటీస్ అండి. 2 female నెగటివ్ ఎంటిటీస్ పిగ్ రూపంలో సడన్గా ఆ అబ్బాయికి కనిపించేసరికి అబ్బాయి ట్రై టు పుట్ ద బ్రేక్, వెంటనే స్కిడ్ అయిపోయే వెహికల్ కింద పడ్డారు. అంటే ఇది పాసిబుల్ అంటే ఎస్ అండి. మనం యూజువలీ ప్రతి ఒక్క యాక్సిడెంట్ని మీరు నార్మల్ యాక్సిడెంట్గా తీసుకోకండి, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. చాలాసార్లు మీరు చూసింటారు, హైవేలో లారీ వెళ్తూ ఉంది, డ్రైవర్కి ఆటోమేటికలీ కళ్ళు మూసుకున్నాడు, యాక్సిడెంట్ అయిపోయింది, స్పాట్ డెత్ అయిపోయింది. ఆ డ్రైవర్కి మీరు చూస్తే ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, అన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అవ్వండి, ఆ రోజు ఎందుకు అయ్యింది? అలాంటి కేసెస్లో ఐ బెట్ రీసెర్చ్ చేసి చూస్తే ఆ అయిన ప్లేస్లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ చాలా కేసెస్లో మనం ఇది కూడా చూసింటాము, ఒక్క ప్లేస్లోనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయండి. అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల అక్కడ వచ్చే వెహికల్స్కి అన్ని ఆల్మోస్ట్ ఆల్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయండి. అంటే అన్ని వెహికల్స్ అంటే లేదండి, నేను అదే చెప్తున్నాను, ఎవరు ఆరా స్ట్రాంగ్ ఉంటుందో దే కెన్ నాట్ టచ్ దెమ్, అలాంటి వాళ్ళకి ఏం అవ్వదు. ఎవరు ఆరా స్ట్రాంగ్ లేదో అప్పుడే మనం అంటాం కదండి మన బ్యాడ్ టైం అని, అలాంటి వాళ్ళకి మాత్రమే అది ఎఫెక్ట్ అయ్యి అక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తే చాలా ప్లేసెస్లో, ఇలాంటి ప్లేసెస్లో చిన్న గుడి కూడా కట్టి అక్కడ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసి ఉంటారండి. ఐ బెట్ చాలా ప్లేసెస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నాట్ ఎవ్రీ రోడ్ ఈజ్ సేఫ్ ఫర్ అస్. అంటే మనం ఎలా వెళ్ళడం అంటే నేను అదే చెప్పేది, ఫస్ట్ థింగ్ మేక్ యువర్ ఆరా వెరీ స్ట్రాంగ్. మీరు యా టైంలో, నైట్ అయినా పగలైనా, ఏ హై రోడ్ మీద ఎక్కడ వెళ్ళినా మీకు ఏది అవ్వదండి, దట్ ఈస్ 100% ష్యూర్. ఇఫ్ యువర్ ఆరా ఈజ్ నాట్ స్ట్రాంగ్, మేక్ ష్యూర్ నైట్ టైమ్స్ జర్నీ చేయకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా అమావాస్య టైమ్స్, కొన్ని టైమ్స్ ఉంటాయండి, దే ఆర్ నాట్ ఆస్పిషియస్. అలాంటి టైంలో ప్లీజ్ ప్రివెంట్ ది జర్నీస్. ఎందుకంటే నేను చెప్పాను కదండి, నాట్ ఆల్ రోడ్స్ ఆర్ సేఫ్. కొన్ని ప్లేసెస్లో ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఉండి దే కాజ్ సచ్ సిచ్యువేషన్స్ వేరిన్ డెత్ అవ్వచ్చు. లేదా సెకండ్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు కింద పడినట్లే పడి ఉంటారు, ఏదో చిన్న థింగ్ అయి ఉంటుంది, అప్పటి నుంచి వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ చాలా అయిపోయి ఉంటుంది. ఆ బిహేవియరల్ చేంజెస్తో వాళ్ళకి ఫైనాన్షియలీ, హెల్త్, రిలేషన్షిప్ అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. 2 type of things. సో అక్కడే స్పాట్ డెత్ అయిపోతే కూడా మనకు నష్టమే, ఇలా బిహేవియరల్ చేంజెస్ వచ్చినా కూడా మనకు నష్టమే, ఎటో తిరిగి మనకు నష్టమే కదండి. సో బీ కేర్ఫుల్ వైల్ ట్రావెలింగ్, కీప్ యువర్ ఆరా వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. చాలా జనం చెప్తారు బండికి అది కట్టండి, వెహికల్కి ఇది కట్టండి, ఇది చేయండి. నేను అంటాను ఇవన్నీ చిన్నవండి, చిన్నవి మీరు ఏం చేసినా, మీరు చేసిన ప్రొటెక్షన్ 1 day ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, తర్వాత మీకు గ్యారంటీ ఉందా అలా అవ్వదు అని? లేదు కదండి. ఎస్పెషల్లీ జెంట్స్ అయితే బయట చాలా తిరుగుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంక్రీజ్ యువర్ భక్తి. భక్తి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో మీ ఆరా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. నో నెగటివ్ ఎంటిటీ కెన్ టచ్ యూ. ఒకవేళ అలా ఉన్నప్పుడు కూడా ఏదో నెగటివ్ ఎంటిటీ మీ అక్రాస్ వచ్చి మీకు ఏదైనా హార్మ్ చేయాలన్నా కూడా ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. అది ఒక చిన్న మైన్యూట్ ఇన్సిడెంట్గానే మీ నుంచి దూరకు వెళ్ళిపోతుంది. సో ఈ అబ్బాయి కింద పడిన వెంటనే ఆ 2 నెగటివ్ ఎంటిటీస్
టుక్ ప్లేస్ ఇన్ హిస్ బాడీ. అంటే అప్పటి నుంచి ఈ అబ్బాయి బాడీలోనే ఉంటూ ఉండాయండి. దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడైనా చూడండి నెగటివ్ ఎంటిటీస్ మనుషుల్లో దూరినప్పుడు హాస్ట్ అంటామండి. ఎవరిని అవి అక్వైర్ చేసుకుంటామో వి కాల్ దెమ్ ఎస్ హోస్ట్ బుద్ధి అంతా చేంజ్ అయిపోయి వాటి బుద్ధి ఏముంటుందో అదే కనిపించడానికి స్టార్ట్ అయిపోతుంది అండి. ఇక్కడ కూడా అయ్యింది అదే. ఆ 2 ఫిమేల్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ ఈ మాడ్యులేటింగ్ దిస్ కంప్లీట్ బిహేవియర్. ఎప్పుడు లేనిది హీ స్టార్టెడ్ బూజింగ్, సిగార్ అండ్ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. ఒక అమ్మాయితోనే అంటే నో, చాలా అమ్మాయిలతో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనాన్షియలీ కూడా హీ కేమ్ డౌన్ ఎవ్రీథింగ్. దీనికి సొల్యూషన్ ఏమి అని అడిగినప్పుడు వీ నో దట్ రీజన్ అయితే తెలిసింది, కానీ సొల్యూషన్ కూడా కావాలి కదండి. సొల్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదండి. సో వాళ్ళ మెదర్ రికార్డ్స్తో చూసినప్పుడు సొల్యూషన్ ఇది అంత త్వరగా సాల్వ్ అవ్వలేదండి కేసు. ఫస్ట్ వాళ్ళ మదర్ రికార్డ్ నుంచి తెలిసింది ఏమంటే ఇంటి ఎవరో చాలా స్ట్రాంగ్ చేయాలి. సో ఫస్ట్ చాలా రెమెడీస్ మనం డిస్కస్ చేసి తనకు చెప్పామండి. సో ఇంట్లో దే డిడ్ ఆల్ దట్ హోమాస్ పూజస్ అన్నీ చేసేసి ఇంటి ఔరా ప్రొటెక్ట్ చేశారు. సో దట్ అబ్బాయి ఇంట్లో వచ్చిన వెంటనే వీ షుడ్ బి అట్లీస్ట్ సేఫ్ ఇన్ హౌస్, ఫస్ట్ థింగ్. సో బట్ వీ నో దట్ ఈ కేసులో ఆ అబ్బాయి ఇలా ఏమైనా చేసినప్పుడు ఇంటికి రావడమే స్టాప్ చేసేస్తూ ఉన్నారు. సో సెకండ్ థింగ్ వాజ్ వాళ్ళ మదర్కి కొన్ని సొల్యూషన్స్ చెప్పామండి. ఆ సొల్యూషన్స్ నేను ఇక్కడ చెప్పలేను. అది చేసిన వెంటనే కొన్ని డేస్లోనే ఈ స్టార్టెడ్ కమింగ్ టు హౌస్ అండి. దట్ వాజ్ సెకండ్ థింగ్. తర్వాత ఇంకా కొన్ని సొల్యూషన్స్, అంటే ఒక సొల్యూషన్ అయిన తర్వాత అగైన్ వీ యూస్ టు గో ఫర్ ఆకర్షిక్ రీడింగ్. మళ్ళీ వుడ్ గెట్ ది సొల్యూషన్. ఒక్కొక్క స్టెప్ వీ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళ మదర్కి ఇంకొక సొల్యూషన్ చెప్పాను. ఆ సొల్యూషన్ చెప్పిన వెంటనే ఈ అబ్బాయి ఏ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడో ఆ అమ్మాయితో హీ బికెమ్ లైక్ ఓకే ఐఎమ్ ఫైన్ విత్ యూ, వేరే అమ్మాయిలతో తిరిగేది వద్దు. ఆ చేంజెస్ కనిపించడానికి స్టార్ట్ అయ్యిందండి. ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి కాల్ చేసేసి ఇలా హీఈస్ గెటింగ్ చేంజ్. ఎందుకంటే ఆ అమ్మాయితో వీళ్ళు దే ఆర్ డిస్కసింగ్ అండి ఇలా ప్రాబ్లం అయ్యింది. సో ఆ అమ్మాయి షీ టోల్డ్ దట్ ఎస్ నౌ హీస్ బిహేవియర్ ఈజ్ లైక్ ఆ అమ్మాయిలతో ఎవరితో తిరగడం లేదు అండ్ స్లోలీ నా వైపు హీస్ టర్నింగ్ హిస్ అటెన్షన్. సో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయండి. మళ్ళీ ఇంకో సొల్యూషన్స్ చేస్తూ హీ స్లోలీ స్టాప్డ్ ఫైటింగ్ ఇన్ ది హౌస్ అండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి మనస్సుకి శాంతి దొరికింది. సో అప్పుడు వీళ్ళు ఏమైనా చెప్తే వినే అంత స్టేజ్కి వచ్చాడు ఫస్ట్. తరువాత వీ కేమ్ టు ది మేజర్ సొల్యూషన్. ఆ అబ్బాయి చేత నరసింహ కవచం చదివించడం. అల్టిమేట్ ప్రొటెక్షన్ అండి నరసింహ కవచం. ఇంట్లో మీరు నరసింహ కవచం ప్లే చేసినా కూడా మీ ఇంటి ఔరా ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవీ రావు. సో హీ స్టార్టెడ్ స్టడీయింగ్ నరసింహ కవచం. ఎప్పుడైతే ఇది చేశారో వాళ్ళ మదర్ చెప్పారు, ఫస్ట్ థింగ్ వాళ్ళ మదర్లో డ్రీమ్స్లో వచ్చే నెగిటివ్ ఎంటిటీస్ స్టాప్ అయింది అంటారు. ఈ అబ్బాయి ఫీమేల్ వాయిస్లో మాట్లాడటం అది స్టాప్ అయింది అంటారు. బట్ బూజింగ్ అనేది, సిగార్ అనేది అది ఇంకా ఉంది. మళ్ళీ వాళ్ళ మదర్ రీడింగ్ చూసిన తర్వాత వీ కుడ్ గో ఫర్ ది ఫైనల్ సొల్యూషన్. దెన్ నరసింహ హోమం ఇంట్లో ఆ అబ్బాయి చేతనే చేపియాలి. దిస్ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్ అండి. ఆ అబ్బాయి చేత ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళ నరసింహ హోమం చేశారో దెన్ ఆఫ్టర్ దిస్ ఐ కుడ్ సీ ఫ్రమ్ హిజ్ మదర్స్ రీడింగ్ దట్ ఆ 2 నెగటివ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో నౌ దే ఆర్ నాట్ దేర్. కానీ ఇది చూడండి, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్కి ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ని సపరేట్ చేసేస్తారు. ఓకే, తర్వాత ఫస్ట్ థింగ్ ఈజ్ అది బాగా హీల్ అవ్వాలి. ట్యూమర్ సపరేట్ చేసిన తర్వాత మనకు తెలుసు కదండి, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ట్యూమర్ లేదా అక్కడ ఎంత ఇన్ఫెక్షన్ ఉందో డిపెండింగ్ ఆన్ దట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇక్కడ కూడా అంతే అండి. ఒక నెగటివ్ ఎంటిటీ ఉంది, అది వెళ్ళిపోయింది అన్న వెంటనే జస్ట్ లైక్ మన ట్యూమర్ తీసిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది హీల్ అయ్యే టైం తీసుకుంటుందండి. ఆ నెగటివ్ ఎంటిటీ వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డేనే స్టాప్ చేసేస్తారా బూజింగ్ అంటే? నో, స్లోలీ ఇట్ టేక్స్ అ టైం. అప్పుడు తనని వీళ్ళు రీహాబిలేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళారు. బికాజ్ నౌ హీ విల్ లిజన్, నౌ హీ విల్ కోఆపరేట్ విత్ దెమ్. రీహాబిలేషన్ సెంటర్ తీసుకొని వెళ్ళి దాదాపు వాళ్ళకి 1.5 month తీసుకునిందండి. ఈ స్టాప్డ్ కంప్లీట్లీ బూజింగ్, సిగార్ మానేశారు, ఈ స్టాప్డ్ ఎవ్రీథింగ్.
చూడండి, నేను చెప్పాను ఇంతకు ముందు, ట్యూమర్ తీసిన తర్వాత హీల్ అయ్యేకి టైం పడుతుంది. హీల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం తెలుసా అండి, మరీ ఆ ట్యూమర్ మళ్ళీ రాకుండా చూడడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే, ఆ మనిషి హీల్ అయ్యారు, ఆ నెగిటివ్ ఎంటిటీ వెళ్ళింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హీల్ అయ్యారు. థర్డ్ థింగ్, మరీ అటాక్ అవ్వకోకుండా ఆరా ప్రొటెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి కూడా మెనీ సొల్యూషన్స్, అండ్ ఆ సొల్యూషన్స్ వాళ్ళ మదర్ తెలుసుకుని దే డిడ్, అండ్ నౌ ఇట్ ఈస్ 3 months ఆఫ్టర్ ఆల్ దిస్, అండ్ హీస్ ఫైన్ అండి. నవ్వు ఇప్పుడు ఎలాంటి స్టేట్లో ఉన్నారంటే, హీస్ నాట్ డ్రింకింగ్, నో సిగార్స్. ఎందుకంటే ఇవన్నీ మధ్యలో వచ్చింది కదండి, వాళ్ళకై వాళ్ళు అలవాటు చేసుకునేది అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ హీ గాట్ మధ్య నుంచి వచ్చింది ఆటోమేటికలీ. సో ఒక 3 monthsలో హీ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అండి. ఇప్పుడు వాళ్ళు మనశ్శాంతితో నెమ్మదిగా ఉన్నారు. సో ఒక 1 year వరకు ఐ టోల్డ్ దెమ్ జస్ట్ కంటిన్యూ ది సొల్యూషన్స్, ఎందుకంటే హీ షుడ్ బి పర్ఫెక్ట్లీ ప్రొటెక్టెడ్. మరీ ఇలాంటివి అటాక్ అవ్వకూడదు అని. ఎందుకంటే ఇలా ఒక్కసారి అటాక్ అయిన మనిషి ఔరా ఇట్ విల్ బి ససెప్టబుల్ టు మెనీ అటాక్స్ అండి. చాలా స్ట్రాంగ్ అవ్వాలి. సో వాళ్ళ మదర్ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే ఆర్ నౌ హ్యాపీ అండి. మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి ఒక మనిషి సడన్గా బిహేవియరల్ చేంజెస్ వచ్చిందంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. రీజన్స్ తెలుసుకోండి. మేబీ ఇట్ ఈస్ డ్యూ టు ది ఫ్రెండ్ సర్కిల్ వల్ల అయితే యూ కెన్ గెట్ ది ఫ్రెండ్ సర్కిల్. ఐదర్ ఈస్ ఇన్ డిప్రెషన్, ఓకే, డిప్రెషన్లో ఉంటే గో టు ది సైకాట్రిస్ట్. డిప్రెషన్ లేదు, ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఏమీ లేదు, కానీ హీ హ్యాస్ స్టార్టెడ్ లైక్ దిస్. లేదా ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఉన్నా కూడా ఇప్పటి వరకు లేనిది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాడు అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ దిస్, ఎందుకని. ఇలాంటి చాలా చాలా కేసెస్ ఉన్నాయండి వేర్ సడన్గా బిహేవియరల్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి. అండ్ మనం ఏమనుకుంటామండి, అహంకారంతో చేస్తున్నాడు, వీడికి తల సరిగ్గా లేకపోయేసరికి చేస్తున్నాడు అనుకుంటాము. అన్నోన్ రీజన్స్ చాలా ఉంటాయండి. ఎవరికి తెలుసు, మీరు ఆ రీజన్స్ తెలుసుకుని సొల్యూషన్ అప్లై చేయగలిగితే యూ కెన్ సేవ్ యువర్ లవ్డ్ వన్స్. ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా నంబర్ ఇక్కడ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.